నగర అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని కరీంనగర్ మేయర్ సునీల్ అన్నారు. నగరంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కరీంనగర్లో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్లబ్ను సునీల్ ప్రారంభించారు. నగరంలోని మానేరు డ్యాం దిగువన ₹1,00,00,000తో 1500 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేసి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తామన్నారు. 35 చోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు కూడా చేస్తున్నామన్నారు. ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో మనకు అలవాటు కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి తోడు చేయాలనే కోరిక ఉండాలి, దానికి సౌకర్యాలు ఉండాలి, చేసినందుకు తగిన సౌకర్యాలు ఉండాలి. ఆ విధంగా మా నగరపాలక సంస్థ దాదాపుగా మేము మా కార్పొరేషన్ 4.5 సంవత్సరాలు అయింది. ఈ 4.5 సంవత్సరాల్లో కరీంనగర్ లో ఉన్నటువంటి దాదాపుగా వాకింగ్ అనుభవం ఉన్నటువంటి అన్ని గ్రౌండ్స్ లో కూడా మరి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఎక్కడైతే వాకింగ్ ట్రాక్ చేసే అవకాశం ఉందో అది 300 మీటర్లు కావచ్చు, 200 మీటర్లు చదువుకొని 1700 మీటర్ల దాకా కూడా మేము వాకింగ్ ట్రాక్ చేసాం. లేక్ వాకర్స్ కిందనైతే 1700 మీటర్లు దాదాపు ₹1,00,00,000 పెట్టి వాకింగ్ ట్రాక్ వేసినాం. దాని బ్రహ్మాండమైన లైటింగ్ సౌకర్యం కల్పించినాం. ఒకవేళ ఎర్లీ అవర్స్ పోయినా, సాయంత్రం లేట్ అవర్స్ పోయినా కూడా వాకింగ్ అనేది మిస్ కావద్దనే ఉద్దేశంతో మరి ఆ విధంగా సౌకర్యం కల్పించినాం. ఇద్దపెరవాల గ్రౌండ్ లో అదే విధంగా లైటింగ్ సౌకర్యం కల్పించినాం. అంబేద్కర్ స్టేడియం లో అదే విధంగా లైటింగ్ సౌకర్యం కల్పించినాం. ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో అదే విధంగా లైటింగ్ సౌకర్యం కల్పించినాం. ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున వాకర్స్ వస్తారో, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ప్రతి చోటు కూడా వాకింగ్ ట్రాక్ వేసినాం, లైటింగ్ సౌకర్యం కల్పించినాము, మంచి సీటింగ్ అరేంజ్మెంట్ చేసినాము. ప్రతి చోట కూడా కరీంనగర్ లో 35 చోట్ల ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసినాం. దాదాపు ₹5 కోట్ల 35 చోట్ల బ్రహ్మాండమైన ఓపెన్ జిమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాకింగ్ అనేది